డైలీ టేస్ట్ ది డైలీ. ఆ నకిలీ నోట్లు ఎక్కడివి? అవి గ్రామంలోకి ఎలా వచ్చాయి? ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 417 నకిలీ 500 నోట్లు బ్యాంకు చేరాయి. దీనిపై పోలీసులు, బ్యాంక్ అధికారులు ప్రస్తుతం కూపీలాగుతున్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో దొంగ నోట్లు కలకలం రేపాయి. జలాల్పూర్ గ్రామానికి చెందిన రైతు చిన్న స్థాయిలో కెనరా బ్యాంక్ లో గతంలో తీసుకున్న క్రాప్ లోన్ చెల్లించడానికి 2,08,500 రూపాయలు తీసుకువచ్చాడు. క్యాషియర్ యథావిధిగా కౌంటింగ్ మిషన్ లో వేశాడు. అందులో 417 నకిలీ 500 రూపాయల నోట్లు ఉన్నట్టుగా గుర్తించారు. బ్యాంకుకు తీసుకొచ్చిన మొత్తం 2,08,500 పూర్తిగా నకిలీ నోట్లు అని తేల్చారు. వెంటనే మేనేజర్ వర్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా ఎస్ఐ రాజు తెలిపారు. పేమెంట్ చేయడానికి వచ్చింది. తను తీసుకొచ్చినటువంటి డబ్బులు 500 రూపాయల నోట్లు 417 టోటల్ అంతా ఫేక్ కరెన్సీ అంట. వాళ్ళు నిర్ధారించుకొని నాకు పిటిషన్ ఇచ్చింది. దరఖాస్తు ఇస్తే నేను కేసు రిజిస్టర్ చేసినాను. నకిలీ నోట్ల వ్యవహారం ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు సాయిల్ దగ్గరకు ఈ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? దొరికిన 417 నోట్లు మాత్రమే. ఇంకా ఎన్ని ఉన్నాయనే కోణంలో పోలీసులు కూపీలాగుతున్నారు. అయితే గ్రామీణ ప్రాంతానికి ఇంత మొత్తం ఎలా వచ్చిందనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో పెద్ద మొత్తంలో డబ్బు ప్రవాహం సాగింది. ఈ నకిలీ నోట్లు అందులోనివేనా అన్న అనుమానాలు ఉన్నాయి. ఓటర్లకు పంపిన డబ్బుల్లో అసలు ఎంత, నకిలీ ఎంత అన్న కోణంలో చర్చ సాగుతోంది.